వెల్కమ్ టు ఐబీటీవీ. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి చింతల్ బస్తీలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఫైజల్ అహ్మద్, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి దీప ప్రజ్వలనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అర్హులైన వారికి సంక్షేమ పథకాల అందజేశారు. శ్రీ గౌరవనీయులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ గారు, చైర్మన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గారిని ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం సార్. శ్రీ భీమిడి జైపాల్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. నెక్స్ట్ గండికోట చంద్రశేఖర్ గారు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే గండికోట చంద్రశేఖర్ గారు, మిడ్డి నరసింహ గారు, మిడ్డి నరసింహ గారు 2,50,000 రూపాయలు. తర్వాత గ్యార స్వప్న గారు, ఇప్పుడు ఈ సివిల్ రైట్స్ మినిట్స్ ని వాళ్ళ ముంగడ పెట్టి కలెక్టర్ గారిని కానీ మన అధికారులను కానీ మనం నిలదీసే హక్కు మనకు ఉంటుందనేసి ఈ సందర్భంగా ఆ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ఇలాగ సుమారు 10 సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ని కూడా మన వాళ్ళకి తెలియజేసిన. మీకు ఇంకా తెలియని చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. ఇప్పటి వరకు 264 ఇండ్లను కూడా ఐడెంటిఫై చేసి పంపకానికి సిద్ధంగా కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే మా దళిత సోదరులు ముందుకు రావాలా, వాళ్ళ అభివృద్ధి ముందుకు జరగాల అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా. ఎందుకంటే మా అమ్మగారి పేరు మీద అరుంధతి, ఆమె పేరు మీద కూడా ఒక హాస్పిటల్ పెట్టి వైద్య సహాయానికి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇలా వైద్య సహాయం పూర్తిగా ఉచితంగా కూడా అలా ఇస్తున్నాం. ఇలా ఎక్కడ రాజకీయం లేదండి, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా పంపించిన. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా, నాకు ఏ ఒక్క అంటే పనులు శాంక్షన్